విదేశీ మద్యం పేరుతో కల్తీ మద్యం తయారు చేస్తూ అమ్ముతున్న మాఫియా గుట్టురట్టయింది. కల్తీ మద్యం మాఫియా అనకాపల్లి జిల్లా నుంచి విశాఖకు పాకింది. విదేశీ మద్యం సీసాలలో కల్తీ మద్యం నింపి అమ్మకాలు సాగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విశాఖలో అక్రమంగా తరలిస్తున్న 220 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. సీజ్ చేసిన మద్యం సీసాలను ల్యాబ్కు పంపగా కల్తీ మద్యం ఉన్నట్లు తేలింది. విదేశీ మద్యం సీసాలలో కల్తీ మద్యం కలిపి అమ్ముతున్నట్లు గుర్తించారు. నిందితుడు వెంకటేష్ రామయ్య నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు అధికారులు. కాస్మెటిక్స్ బిజినెస్ మాటున కల్తీ మద్యం మాఫియా అక్రమ దందా కొనసాగిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఇదే అంశంపై డేట్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, కాస్మెటిక్స్ మాటున ఎప్పటి నుంచి దందా కొనసాగిస్తున్నారు? అరుణ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనకాపల్లి జిల్లాలో భారీ ఎత్తున పరవాడ, అచ్యుతాపురం, అదేవిధంగా మరోవైపు పాయకరావుపేట ప్రాంతాల్లో అనేక ప్రాంతాలలో కూడా కల్తీ మద్యం మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోయింది. అయితే పూర్తిగా చీప్ లిక్కర్ ఏదైతుందో ఆ లిక్కర్ని కల్తీ మద్యం చేస్తూ పూర్తిగా బయటకి బెల్ట్ షాపులకు, అదేవిధంగా సాధారణ ప్రజలకు కూడా అమ్మకాలు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ఇప్పుడు అనకాపల్లి జిల్లా నుంచి విశాఖపట్నానికి ఈ ముఠా పాకిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఏకంగా చీప్ లిక్కర్నే కాదు, విదేశీ మద్యం పేరిట అనేక బాటిల్స్ను పూర్తి స్థాయిలో కూడా కల్తీ చేస్తూ అమ్మకాలు చేస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా విశాఖపట్నంలోని అక్కైపాలెం పరిధిలో ఈ గత వారం రోజుల క్రితం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి సుమారు 220కి పైగా విదేశీ మద్యం బాటిల్స్ను స్వాధీనం చేస్తున్నారు. అయితే వాటిలో కొన్ని గుర్తించి వాటిని ల్యాబ్కు పంపించడం జరిగింది. ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో పూర్తిగా కూడా కొంతవరకు కల్తీ జరిగిందనే అంశంపై కూడా వారికి సమాచారం తెలుస్తుంది. అయితే పూర్తిగా కూడా ఎందుకంటే ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఈ కల్తీ మద్యం మాఫియా భారీ ఎత్తున పెరిగిపోయింది, పేటరేగిపోతున్న పరిస్థితి కనిపించింది. అదే ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే ఈ ఏదైతే కల్తీ మద్యం మాఫియాలో ఉందో ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో టీడీపీ నాయకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ ఘటనకు సంబంధించి విశాఖపట్నం చూసుకుంటే విశాఖపట్నంలో 2 రోజుల క్రితం విదేశీ మద్యం అదేవిధంగా డిఫెన్స్ మద్యం సరుకును కూడా సీజ్ చేశారు పోలీసులు. ఈ తరహాలో విశాఖపట్నంలో ఎక్కడికక్కడ డిఫెన్స్ సరుకు, అదేవిధంగా మరోవైపు విదేశీ మద్యం సరుకు కూడా దొరకడంతో అది కల్తీ ఖచ్చితంగా చేసి బయటకు అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా కూడా ఈ 220 బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అందులో పూర్తిగా కూడా వెంకటేష్ అనే వ్యక్తి చెన్నై నుంచి ఇవి తెప్పించానని చెప్తూ బయట క్రయ విక్రయాలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా కూడా అధికారులు దర్యాప్తు చేయగా అది దర్యాప్తు చేసిన క్రమంలో కూడా వెంకటేష్ అనే వ్యక్తి విశాఖపట్నంలో కొన్ని స్టార్ హోటల్స్ను కేంద్రాలుగా మార్చుకుని ఆ స్టార్ హోటల్స్ ద్వారా కొన్ని ప్రైవేట్ పార్టీస్ జరుగుతుంటే ఆ ప్రైవేట్ పార్టీస్కు ఈ విదేశీ మద్యం అక్రమంగా కూడా విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. అయితే విదేశీ మద్యం కాదు, పూర్తిగా కూడా కల్తీ చేసి అమ్మకాలు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా కూడా ఇప్పటివరకు నిన్నటి వరకు చీప్ లిక్కర్నే కల్తీ చేసి అమ్ముతున్నారు అనుకుంటే ఈసారి ఏకంగా విదేశీ మద్యాన్ని, అదేవిధంగా ఒక్కొక్క బాటిల్ కాస్ట్ వచ్చి 1000 రూపాయలు ఉంటుంది, 30,000 రూపాయలు, 5,000 రూపాయలు, 20,000 రూపాయల వరకు ఉంటుంది. పూర్తిగా కూడా ఈ 220 బాటిల్స్ ఏవైతే సీజ్ చేశారో వాటి విలువ 15 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అప్పుడు అంచనా వేశారు. అయితే పూర్తిగా ఇన్ని లక్షల రూపాయల సరుకును కల్తీ చేసి బయటకు క్రయ విక్రయాలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా స్టార్ హోటల్స్లో అక్రమంగా ఈ ఏవైతే కల్తీ మద్యం ఉందో అదేవిధంగా విదేశీ మద్యం పేరు అమ్ముతున్నారో వీటిని ఏ విధంగా లోపలికి అలౌ చేస్తున్నారో, అసలు ప్రైవేట్ పార్టీల్లో స్టార్ హోటల్స్లోకి ఇవి అనుమతిస్తుంటే హోటల్స్ యాజమాన్యం ఏం చేస్తుందనే అనేక ప్రశ్నలు వెంటాడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పూర్తిగా కూడా ప్రజల ఆరోగ్యాలను పాడు చేయడానికి ఈ స్పిరిట్లు ఉపయోగించి, అదేవిధంగా కొన్ని కలర్స్ను ఉపయోగించి పూర్తిగా కూడా కల్తీ మద్యం తయారు చేసి విచ్చలవిడిగా మార్కెట్లకు వదులుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా సాధారణ ప్రజలు ఎవరైతుంటారో వారికి ఇది పూర్తిగా కూడా విదేశీ మద్యం అని చెప్పి వారికి కూడా బయట అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.